మనలో శాండ్విచ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. శాండ్విచ్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. శాండ్విచ్ చేయాలంటే మనకి బ్రెడ్ కావాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్రిటానియా మిల్లెట్ బ్రెడ్ తీసుకున్నాను. దీంట్లో రాగి, జవార్ ఇంకా బాజ్రా ఉంటుంది. 2 శాండ్విచ్కి మనకి 4 బ్రెడ్స్ కావాలి. అయితే నేను వచ్చేసి ఇక్కడ వీబా శాండ్విచ్ స్ప్రెడ్ తీసుకున్నాను. లో క్యాలరీ, ఇంకా ఎవరైనా డైట్లో ఉంటే ఇది ఫాలో చేయొచ్చు. ఇది వచ్చేసి వీబా టొమాటో కెచప్. దాంతోపాటు నేను మయోనీస్ తీసుకున్నాను, ఆప్షనల్ ఇది. ఇది వచ్చేసి లెట్యూస్ అనమాట. లెట్యూస్లో మట్టి ఉండే ఛాన్స్ ఉంటుంది, కడిగి శుభ్రం చేసుకోండి. ఆనియన్ రింగ్స్ కట్ చేసుకున్నాను, ఇంకా దాంతోపాటు టొమాటో కట్ చేసుకున్నా. మనం చీజ్ శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో 5 స్లైసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి హెరిటేజ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు చీజ్ స్ప్రెడ్ ఉంది కదా వీబా వాళ్ళది, బ్రెడ్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్ప్రెడ్ ఎలాగో లో క్యాలరీ కాబట్టి మీకు ఇష్టం, కొంచెం ఎక్కువ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రింగ్స్ మీకు ఇష్టం బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2 ఆనియన్ రింగ్స్ తీసుకుని వాటిని కొంచెం సెపరేట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత తిన్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లెట్యూస్, ఇది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, నాకైతే చాలా ఇష్టం. అలాగే దాంతోపాటు మనం తీసుకున్న మయోన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన హెరిటేజ్ వారి చీజ్ స్లైస్ యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పైన వీబా వారి టొమాటో కెచప్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ని చీజ్ పైన ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని అంతా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్రెస్టేజ్ వారి శాండ్విచ్ మేకర్లో పెట్టి క్లోజ్ చేయాలి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన గ్రిల్డ్ వెజ్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. టేస్టీ యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.